ఇక్కడ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ ఇంటి పక్కన దగ్గరలో వినాయకుడి మండపం కట్టారు. వీళ్ళు చందా కూడా పెద్దగా ఇవ్వలేదు. ఏదో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇచ్చారు. అయితే వాళ్ళకి భగవంతుని యందు భక్తి కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు ఒక రోజు భక్తితో వినాయక మండపానికి వెళ్లి ఎదుర్కొన్న అనుభవం గురించి చెప్పుకుందాం. సీతారాం ఇది ఒక మధ్యతరగతి కుటుంబం. వారింటి దగ్గర ఉన్న వినాయక విగ్రహానికి చిన్న మొత్తంలో విరాళం ఇచ్చారు. వినాయక చవితి రోజు సీతారామయ్య వాళ్ళ కుటుంబం అందరూ కలిసి భక్తితో మండపానికి వెళ్లారు. మండపం వెలుపల ఓ ఫర్లాంగ్ దూరం నుండి లైట్లు, పాటలు, డెకరేషన్ చూసి వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. కానీ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పరిస్థితి ఏమో విరుద్ధంగా ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు విరాళంగా ఇచ్చిన కుటుంబాలను పూజారి గారు దేవుడి దగ్గర ముందు వరుసలో కూర్చోబెట్టి ప్రత్యేక గౌరవం ఇచ్చి హారతులు కూడా ముందు వరుస వారికే ఇచ్చి తర్వాతే అందరికీ ఇచ్చారు. ప్రసాదాలు కూడా ముందు వరుసలోని వారికే ఇచ్చారు. అది ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. మైక్ లో ప్రతిసారి ఫలానా వారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, వేరే వారు 60,000 ఇచ్చారు అంటూ పూజారి గారు పదే పదే చెప్తున్నారు. సీతారాముల కుటుంబం వెనక కూర్చున్నారు. పూజారి గారు వీరిని ఇంకా ఎలాంటి వారిని గుర్తించరు. వారి దృష్టిలో పేదవారి భక్తి అస్సలు కనపడదు. మైక్ లో పేరు కూడా వినిపించదు. ప్రసాదం చివరి మిగులు మాత్రమే వీళ్ళకి వచ్చింది. భక్తితో వచ్చినప్పటికీ ఈ పద్ధతికి వారు తీవ్రంగా నిరాశపడ్డారు. వెనుదిరిగి వస్తున్న సమయంలో వారు అక్కడ మరొక చిత్రం కూడా చూశారు. ఓ పేదింటి వారు, అంటే వాళ్ళేమి దేవుడికి సందా ఇవ్వలేదు, వాళ్ళు కూడా వచ్చి వినాయక భోజనం పెట్టించుకొని ముద్ద నోటిలో పెట్టుకుంటుండగా నిర్వాహకులు మైకులో భోజనాలు తిన్న అందరూ మన వినాయకుడికి 500 రూపాయల విరాళాలు సమర్పించారు అని చెప్పారు. అప్పుడు తింటున్న వాళ్ళ మొహాలు వెలవెలా పోయాయి. తినలేకపోయారు. ఎందుకు వచ్చామా అన్నట్టు చూశారు. ఇంటికి వెళ్లి సీతారాములు కుటుంబ సభ్యులు ఇలా అనుకున్నారు. ఏమంటే భక్తి ఉన్న డబ్బు లేని వారికి గౌరవం లేని సమాజంలో నిజమైన ఆధ్యాత్మికత దొరకదు. వినాయకుడి పూజ కూడా ఒక హరికథలా మారిపోయింది ఈ రోజుల్లో అనుకున్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.